హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో మణికంఠ సోనియా వల్ల నిఖిల్కి ప్రాబ్లం రాబోతోందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఏంటంటే లైవ్ అప్డేట్స్ అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, మనందరికి కూడా తెలిసి. ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు యాక్చువల్గా. క్లాన్స్ ఎవరెవరు ఏ గ్రూప్లోకి వెళ్ళారు ఏంటి అనేది ఇంకా టెలికాస్ట్ కాల, కానీ లైవ్లో మాత్రం అయిపోయింది. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. హౌస్లో ఫుల్ ఆఫ్ టాస్క్లు అనేది సో జరిగిపోతూ ఉన్నాయి. రాజ్యం లేని రాజు ఉండడు కానీ అనకుండా బిగ్ బాస్ ఏమన్నాడు, సైన్యం లేని రాజు ఉండడు కానీ అన్నాడు. సో ఇక చీఫ్స్ అయితే ఒక్కొక్కరు వచ్చి హౌస్ మేట్స్ని నుంచుంటే వారిని తీసుకుందాం అని అనుకుంటా ఉన్నారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీస్ అనేది మాట్లాడుకుంటా ఉన్నారు హౌస్లో. అలాగే అక్కడ గ్రూప్స్గా ఉన్నప్పుడు నైనిక అందరూ కూడా కన్విన్స్ చేయాలని అనుకున్నారు. ఏదైతే గ్రూప్స్గా ఉన్నారో, సో వేరే వేరే దాంట్లో ఉన్నారో అదంతా కూడా కన్విన్స్ చేయాలనుకున్నారు. ఇక్కడే మణికంఠ పాపం ఏమనుకున్నాడంటే, లాస్ట్ వరకు నేను ఉండకూడదు భగవంతుడా, సో ఉంటే మరీ మనం బిస్కెట్ అయిపోతామేమో, ఎందుకంటే అది బయటికి ఎలా వెళ్తుంది, నెగిటివ్గా వెళ్తుందేమో, లాస్ట్కి నన్ను ఎవడు తీసుకోలేదు, ఎవడు దేకలేదు చూసినావా అని. పై దట్టు నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి గేమ్ ఆడాలని అనుకుంటాడు. సో ఒంటరిగా మిగిలిపోవడం అనేది కరెక్ట్గా ఉండదు అనమాట. సో అందుకని ఆ ఉద్దేశంతో సో ఉండకూడదు అని అయితే భావించాడు. కానీ మిగతా చీఫ్ మాత్రం అంతా కూడా ఏంటంటే ఒక రప్చర్ అనేది నామినేషన్స్లో అయిన తర్వాత సో ముగ్గురు చీఫ్స్, ఈవెన్ నైనిక అండ్ యష్మి, నిఖిల్ కూడా కొంచెం ఆలోచిస్తారు మణికంఠని తీసుకోవడానికి. కానీ సో నిఖిల్కి మాత్రం మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకో చెప్తాను. సో అందులోనూ యష్మికి అయితే అసలు ఛాన్స్ అనేది ఉండదు మణికంఠని తీసుకోవడానికి. ఇక్కడ ఒక విషయం చెప్తా చూడండి. లాస్ట్ టైం నేను రివ్యూలో కూడా చెప్పా ఇదే విషయం, చాలామంది క్యాచ్ చేశారో లేదో కానీ, నిఖిల్ తన టీంలోకి రమ్మని సోనియాని అడుగుతుంటుంటే, అంటే యాక్చువల్గా చీఫ్నే కన్విన్స్ చేసుకోవాలి మామూలుగా అయితే కదా. కానీ ఇక్కడ నిఖిల్ రమ్మని అడుగుతున్నా, సోనియా మాత్రం ఒక రేంజ్లో బెట్టి చేస్తుంది. సో నువ్వు కావాలంటే, అంటే ఎస్ అని చెప్పట్లా, నో అని చెప్పట్లా, నువ్వు సీతను తీసుకో, బాగా తెలివిగా ఆడుతుంది, ఫిజికల్ స్ట్రాంగ్ కూడా ఉంటుంది, అమ్మాయిలతో గట్టి పోటీ ఇస్తుంది. ఇలా తను ఏదో స్ట్రాటజీస్ మాట్లాడి నిఖిల్కి ఫేవర్ చేస్తున్నట్టుగా మాట్లాడింది. చూడండి ఇక్కడ ఎంత స్మార్ట్ గేమర్స్ అంటే ఒక్కొక్కరు కూడా ఎక్కడ ఏ అవకాశాన్ని కూడా వదలట్లేదు అనమాట. చిక్కడో దొరకడో అన్నట్లుగా ఉంది వ్యవహారం. నైనిక అయితే తన ఫస్ట్ ప్రిఫరెన్స్ సీత అని కూడా చెప్పింది అక్కడ. సో దీంతో మణికంఠ కోసం ఎవరు నిలబడలేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. అంటే స్టార్టింగ్ మణికంఠ ఏదైతే కన్విన్స్ చేసుకుంటానికి వచ్చాడో అతనికి ఎవరు కూడా అష్యూరెన్స్ అనేది ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా మణికంఠ గేమ్ని ఖచ్చితంగా దెబ్బ కొట్టే అంశమే. ఎందుకంటే ఎవరో చూడు అంత కన్విన్సిబుల్గా ఇతను మాట్లాడట్లేదా, లేదంటే ఇతనికి అవకాశం ఇవ్వట్లేదా, అక్కడ ఖచ్చితంగా దెబ్బ అనేది కొడుతుంది. ఇంకోటి ఏంటి అంటే, మణికంఠ ఈ వారం సస్టైన్ అయితే మాత్రం ఖచ్చితంగా మంచి గేమర్ అవుతాడు. టాస్క్లో పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం నిఖిల్కి మంచి ప్లస్ అనేది అవుతుంది. కానీ అనవసరంగా రప్చర్ చేసుకుంటే మాత్రం చీఫ్గా తన టీం కూడా ప్రాబ్లమ్స్లో వచ్చే అవకాశంలో పడిపోతాడు, సూప్లో పడిపోతాడు. ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకుందాం. ఏంటంటే అభయ్ని తీసుకుందామని యాక్చువల్గా నిఖిల్కి ఉంది. సో నిఖిల్ ఫస్ట్లో అభయ్ని స్ట్రాటజీ బాగుంటుంది, అభయ్ నవీన్ బాగా ఆడతాడు అని ఒకటి ఉందన్నమాట. కానీ చాలా స్మార్ట్గా యష్మి టీంలోకి వెళ్ళాలని అనుకున్నాడు. యష్మి గౌడ టీంలోకి అభయ్ నేను అటు వెళ్తే స్ట్రాంగ్ ప్లేయర్ అవుతాడు. యాక్చువల్గా మనం రివ్యూలు చెప్పుకున్న ప్రీవియస్ రివ్యూలు ఏంటి, ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళ టీంలోకి వెళ్ళి మనం పర్ఫామ్ చేస్తే సో మనం హైలైట్ అవుతాం. అది యాక్చువల్గా ఎవరున్నా అదే చేస్తారు, నేనున్నా అదే చేస్తానని కూడా చెప్పాను మీకు. ఫస్ట్ నుంచి కూడా అభయ్ నవీన్ మైండ్ గేమ్ అనేది ఆడుతున్నాడు. ఇక్కడ ఫైనల్గా యష్మి కూడా ఒక డైలాగ్ అంది, ఏంటంటే నా దగ్గరికి విష్ణుప్రియ రాలేదు, నన్ను అడగలేదు, అలాగే మణికంఠ వచ్చినా కూడా నేను అంత పెద్ద తీసుకోను, అతనికి డైరెక్ట్గా చెప్పేస్తా ఫేస్ టు ఫేస్ అని కూడా అంది. ఇక్కడ వచ్చినా కూడా సెట్ కాదని చెప్పేస్తా అంటూ అంది. ఇక్కడ హౌస్ మేట్స్లో ఏంటంటే మనం గమనిస్తే అస్సలు ఒక సామరస్యం అనేది లేదు. ఇలాంటప్పుడే గ్రూప్స్కి మంచి ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టాలి, ఎవరు ఏమాత్రం పర్ఫామ్ చేస్తారు అనేది తెలిసిపోద్ది. ఇక్కడ ఓన్లీ మైండ్ గేమ్, స్ట్రెంత్ గేమ్ అనే డైలాగులు నడిచినాయి, బట్ ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం తడుముకుంటారు ఖచ్చితంగా. ఇక క్లాన్ అనేది సెలక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో బిగ్ బాస్ ఒక్కొక్కరు ఇంటి సభ్యులను వచ్చి అక్కడ నుంచోండి, సో మీ క్లాన్ సెలెక్ట్ చేసుకోవాలంటే చీఫ్స్ మీరు వాళ్ళకి బ్యాండ్ వేయాలి, ఆ బ్యాండ్ వేస్తే ఒకళ్ళు వేస్తే వాళ్ళ టీంకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ 2-3 బ్యాండ్స్ పడితే అప్పుడు పార్టిసిపెంట్ ఎవరైతే ఉంటారో ఇంటి సభ్యుడు అతను సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఏ చీఫ్ దగ్గరికి నేను వెళ్తాను అని. అది కూడా ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ పార్టిసిపెంట్స్కి 2-3 చీఫ్స్కి ఆఫర్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చేసరికి అందరూ కూడా అమ్మయ్య మనకు నచ్చిన టీంకి వెళ్ళొచ్చు అనుకున్నారు.
కానీ ఇక్కడ అర్థమైంది ఏంటంటే ముగ్గురు వద్దనుకుంటే రిజెక్ట్ అయితే విష్ణుప్రియకి అదే డౌట్ వచ్చింది. అదే డౌట్ వచ్చి బిగ్ బాస్ ఒకవేళ నన్ను ముగ్గురు వద్దనుకుంటే నేను ఏం చేయాలి అంటూ మాట్లాడుకుంటూ వచ్చింది అక్కడ లాజిక్ ప్రకారం. నిజంగానే చాలాసేపు సస్పెన్స్ ఇచ్చారు విష్ణుప్రియకి, అది మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ ప్రేరణ వచ్చింది, టకటక చెప్పేస్తా. నిఖిల్ ఇంకా యష్మి కూడా తీసుకోవాలని ఇద్దరు బ్యాన్స్ వేశారు. కానీ ప్రేరణ మాత్రం యష్మి టీంలోకి వెళ్తాను, నేను కొంచెం స్ట్రాంగ్గా, తను కొంచెం వీక్గా ఉంది, అని ఎంటర్టైన్మెంట్ పరంగా సూపర్, బట్ ఫిజికల్ టాస్క్లు వస్తే తను వీక్ కాబట్టి నేను అటు వెళ్తా అని కన్విన్స్ చేసింది. ఓకే సార్, నిఖిల్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి నేను అటు యష్మికి వెళ్తానని చెప్పి, యష్మికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది నేను వెళ్తే అని చెప్పేసి అటు వెళ్ళిపోయింది. ఇది ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, ఎంత కాదనుకున్నా. నేను ఫ్రెండ్ కాదు, నేను ఆమెతో మాట్లాడను అని యష్మి కూడా ఎంత చెప్పినా కూడా అటే ప్రిఫరెన్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆదిత్య ఓన్ రాగానే నైనిక చక్కగా సెలెక్ట్ చేసుకుంది. సో మీ ఒపీనియన్ బాగుంటుంది, మీ సలహాలు కావాలి, పెద్ద ఆయనగా ఉండాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ సీత రాగానే నైనిక ఫస్ట్ నుంచి కూడా సీత మీద కన్నేసింది, సీతను తీసుకోవాలనుకుని తీసేసుకుంది. ఇక కాబట్టి గొడవే లేదు. ఇక్కడ మణికంఠ వచ్చిన తర్వాత కొంచెం సేపు ఉత్కంఠ ఉందన్నమాట, సస్పెన్స్. నిఖిల్ ఒక్కడే ఆఫర్ ఇచ్చాడు, ఇద్దరు కూడా రాలేదు, యష్మి రాలేదు, అలాగే నైనిక కూడా వద్దనుకుంది. సో నువ్వు నా టీంలో ఉండాలని నేను అనుకుంటున్నా అని ఖచ్చితంగా నిఖిల్ అనేది అన్నాడు. ఇక్కడే నిఖిల్కి మనం యాడ్స్ ఆఫ్ చెప్పాలి, డౌట్ లేదు. అది అతనికి ప్రాబ్లం క్రియేట్ చేసినా, అతని టీం ఓడిపోయినా కూడా అతని క్యారెక్టర్ ఏంటనేది జనాలకు తెలుస్తుంది అనమాట. సో అందుకని చెప్తున్నా, దీని మీద ఒక స్పెషల్ వీడియో చేస్తా, అది కూడా చూడండి. సో మణికి నిజంగా మంచి కాన్ఫిడెంట్ అయితే ఇచ్చాడు. ఎప్పుడైతే లోలో ఉన్నాడో, బాగా ఏడ్చాడో, అప్పుడు తనకి ఇది ఇచ్చాడు. ఫస్ట్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే పాపం తను సోఫాలో కూర్చున్న మార్నింగ్ పూట, నైట్ పూట అంత బర్స్ట్ అయిపోయినా మనకి సపోర్టింగ్ గా ఉందామనే ఆదిత్య ఓం గురించి కానీ, అభయ్ నవీన్ గురించి కానీ మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు కొద్దిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు మణి. సో బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడని నేను అనుకుంటున్నా. ఇది మణి కంటే ఎలా అంటే ప్రతి దాన్ని గేమ్ లోనే చూస్తాడు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కాఫీ ఇచ్చిన గేమే, కూరలో ఉప్పు ఎక్కువ వేసిన గేమే అనుకుంటే కష్టం. ఇక తర్వాత విష్ణుప్రియ వచ్చింది. కాసేపు ఇక్కడే అసలైన సస్పెన్స్. విష్ణుప్రియ మనసులో ఏదైతే డౌట్ ఉందో అదే చేశారు ముగ్గురు కూడా, ఎవరు ముందుకు రాలా. తర్వాత నైనిక వచ్చి విష్ణుప్రియని తీసుకుంది. అక్కడ మంచి రీజన్ ఇచ్చింది, నా టీంలో ఒకవేళ ఎంటర్టైన్మెంట్ ఉంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ అవుతావు, సో యు ఆర్ ద ఎంటర్టైన్మెంటర్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం ఈ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ ఏదో బ్లా 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 చెప్పింది. సో నైనిక తీసుకుంది. ఇక ఆ తర్వాత అభయ్ కోసం నిఖిల్ మాట్లాడాడు, ఎక్సలెంట్, చాలా స్ట్రాంగ్ గా స్ట్రాటజీస్ ప్లే చేస్తాడు, నాకు కావాలని చెప్పాడు. అలాగే నాకు స్ట్రెంత్ కావాలి, నాకు కావాలని అక్కడ యష్మి గౌడ పట్టుబట్టింది. ఇద్దరు బ్యాన్ చేశారు. ఫస్ట్ నుంచి అభయ్ ప్లాన్ ఏంటి, అటు నిఖిల్ వైపు వెళ్తే అటు డామినేషన్ ఉంటుంది, ఏదంటే అది ఆడాలి. మనం ఎందుకు, మన యష్మి సైడ్ అనుకో, ఇక్కడ మన డామినేషన్ ఉంటుంది, మనం హైలైట్ అవుతాం. సో మంచి ప్లాన్. అభయ్ అసలు మామూలుగా లేడుగా. సో అభయ్ ప్లాన్ యష్మి వైపు వెళ్తానాడు, యష్మికి వర్కౌట్ అయింది. రీజన్ కూడా చెప్పాడు అక్కడ. సో ఇప్పుడు నువ్వు అన్నావు కదా స్ట్రెంత్ అని, ఏ మాట అన్నావు కానీ అది నాకు బాగా నచ్చింది, అందుకే నేను అటు వచ్చేస్తున్నా అని చాలా అమాయకంగా అటు వెళ్ళిపోయాడు. ఇక వారికి వచ్చే టాస్క్ని బట్టి ఏదైనా కూడా ఉంటుంది. ఇక తర్వాత పృథ్వీ వచ్చాడు. పృథ్వీని నిఖిల్ యష్మి మళ్ళీ ఇద్దరు కూడా బ్యాన్స్ చేస్తే పృథ్వీ కూడా యష్మి వైపే వెళ్ళాడు. ఎందుకంటే నువ్వు ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటావు, అటు ఫిజికల్ గా వీక్ గా ఉంది టీం, అందుకే నేను అటు వెళ్తా, ఫిజికల్ గేమ్ ఏదైనా వస్తే పోటీ పడొచ్చు అని. అది కూడా కొంచెం బాగానే ఉంది మరి రీజన్ కూడా. నెక్స్ట్ సోనియా ఒక్కతే మిగిలిపోయింది పాపం. ఇక్కడే సూపర్ డైలాగ్స్ ఫెయిల్ అయ్యాయి అనమాట. నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళడం తప్ప వేరే దారి లేకుండా పోయింది. నిజానికి ముందు వచ్చి ఉంటే నిఖిల్ కి ఖచ్చితంగా ఆపోజిట్ అనేది వెళ్ళేది. అదే కానీ విషయం ముందు డిస్కషన్స్ కూడా జరిగాయి. యాక్చువల్గా సోనియా నేను మాట్లాడతా అని చెప్తూ నిఖిల్తో ఫైట్ నాకు బాగుంటుంది అని అంది కూడా. ఏంటి ఒకతే ఉంది, ఇక ఆప్షన్ లేదు, నిఖిల్ టీంకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, కావాలని బిగ్ బాస్ చేసాడా, కావాలని లాస్ట్ వరకు ఆపాడా అనేది నాకు అనిపించింది. క్యాల్కులేట్ చేసుకుంటా, అమ్మ బిగ్ బాస్ మామూలుడు కాదు, చాలా తెలివైనాడు. మనుషుల్ని గెలుచుకోవాలి ఫస్ట్ నువ్వు, సోనియా మాటలు చూడండి. సో ముందు నన్ను గెలుచుకో, ఆడపుల్లి లాంటి నాతో ఆడితేనే మజా వస్తుందంట. అబ్బా, ఆడపుల్లి కాదు అరిచే పుల్లి అని నేను మనసులో అనుకున్నా. సో ఇక్కడ చాలా డైలాగ్స్ పేల్చింది. మైండ్ వాటర్ తో టెస్ట్ చేయాలి అంది, అపోనెంట్ ఉంటేనే ఫైట్ గట్టిగా ఉంటుంది అంది. ఆడపుల్లి అంటే 2-3 సార్లు బాగా నొక్కి ఒక్క నుంచి చెప్పింది. ఇప్పుడు మణికంఠ సోనియా ఇద్దరు కలిసి నిఖిల్ గేమ్ ని దెబ్బ కొడతారా, లేపుతారా, కింద పడేస్తారా అనేది సో మనం చూడాలి. ఆడపుల్లి అరిచేపల్లి నుంచి మరి తను డిఫెన్స్ చేసుకుంటూ గేమ్ ఆడాలంటే కష్టమే. తను ఒకటి అనుకుంటే వీళ్ళు ఒకటి అనుకుంటారు, వీళ్ళిద్దరు ఒకటి అనుకుంటే మణికంఠ రివర్స్ లో ఇంకోటి అనుకుంటాడు. నిఖిల్ కి ప్రాబ్లమ్స్ స్టార్ట్. ఇప్పుడు టీమ్స్ ఒకసారి చూసినట్లయితే మన నిఖిల్ టీంలో ముగ్గురే ఉన్నారు, బేబక్క, మణికంఠ అండ్ సోనియా. సో ఒక పర్సన్ తగ్గాడు.
అలాగే యష్మి టీంలో చూస్తే భాష, ప్రేరణ, అభయ్ ఇంకా పృథ్వీ వీళ్ళు ఉన్నారు. అలాగే నైనిక టీంలో అయితే నబిల్, సీత, ఆదిత్య ఓం ఇంకా విష్ణుప్రియ ఉన్నారు. సో ఇప్పుడు టాస్క్లు అనేది స్టార్ట్ అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి నైనిక అండ్ వీళ్ళకి కూడా టాస్క్ అనేది మేబీ అది టెలికాస్ట్ లో చూపిస్తారని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఈ చిల్లర గొడవలు ఇదంతా వేసి శుక్రవారం వరకు లాగారనుకోండి, అప్పుడు లైవ్ లో ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం. సో ఆ ల్యాగ్ చేస్తే మాత్రం ఎపిసోడ్ బిస్కెట్ అయిపోద్ది. అదేంటనేది మనం టెలికాస్ట్ లో చూద్దాం. దాన్ని బట్టి మన రివ్యూలో డిస్కషన్ అనేది చేద్దాం. సో మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిడలమూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.